ఏదైతే ఈ దేశం మానవరం అనుకున్న ఎవరైతే యువతని విద్యార్థులని తీర్చిదిద్దాల్సిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఏమేమి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో? పాలిటెక్నిక్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు ఉన్నాయి. ఆల్రెడీ 2022-23 అకాడమిక్ ఇయర్లా 40,000 మంది డ్రాప్ అవుట్స్ అయినరు. జూనియర్ కాలేజీలలో 40,000 మంది స్టూడెంట్ డ్రాప్ అవుట్స్ అయినరు. ఎందుకు రీజన్ ఏంటంటే టీచర్లు సకా లేరు. ఉన్న టీచర్ కాంట్రాక్ట్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళకు నాలెడ్జ్ లేదంటారా మీరు? 100 సర్టిఫికెట్లు ఇవ్వబడతా నేను. 100 సర్టిఫికెట్లు ఇవ్వబడతా నేను. వీళ్ళు టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ కానోళ్ళు, సర్టిఫికెట్లు దిద్దుకొని వచ్చిన వాళ్ళు, యూనివర్సిటీకి పర్మిషన్ లేనోళ్ళు, దొంగ సర్టిఫికెట్లతో కాంట్రాక్ట్ లెక్చరర్లు అయ్యారంటారు. మరి రాత్రికి రాత్రి రెగ్యులరైజ్ అయినంటే దొంగ సర్టిఫికెట్లు కాకపోతే దొర సర్టిఫికెట్లతో అవుతారా? కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఇవాళ ఆర్డర్ ఇస్తే మే 4 తారీఖు నాడు ఇస్తే మే 3 తారీఖు వేసి ఎవడన్నా వేస్తాడా? ఈ దేశంలో ఒక అపాయింట్మెంట్ జరిగిందంటే అయితే పోస్టల్ ఆర్డర్ తోటి అపాయింట్మెంట్ అన్న పంపుతారు, లేదా ఆన్లైన్ అపాయింట్మెంట్ అన్న చేస్తారు, లేదా ఆర్డర్ కాపీ చేతికన్నా ఇస్తారు. ఒకటే రోజులో ఓవర్ నైట్లో 33 జిల్లాలలో ఎట్లా రెగ్యులరైజేషన్ అవుతుంది? ఒక రిక్రూట్మెంట్ ప్రొసీజర్ చేయాలంటే ఏళ్ళ తరబడి పడుతుంది. ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ నడవాలంటే ఎన్ని ఏళ్ళు పట్టింది ఇప్పటికీ? మరి ఇదే గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు, ఇవన్నీ గెస్టెడ్ ఉద్యోగాలు ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సిన ఏవైతే పోస్ట్లో ఉంటాయో అవి ఒక ఓవర్ నైట్లో ఎట్లా రెగ్యులరైజ్ అవుతాయి? ఆ కాంట్రాక్ట్ మీరు అప్పుడు మిమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేసారు కదా, అప్పుడు ఏంటంటే మేము అడ్డుకోనికి పోయినాం. ఈ ప్రొసీజర్ అంతా గందరగోళంగా ఉంది, జడ్జిమెంట్ కాపీ రావడం లేట్ అవుతుంది అనే ఉద్దేశం కొద్దీ కాలేజ్ ఎడ్యుకేషన్కి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి మేము పోతే పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టిండ్రు. అడగద్దు. రాత్రిపూట ఏం చేస్తుంది ఆఫీస్ అని అడిగిన. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 9 గంటల నుంచి 4:30 గంటల వరకు డ్యూటీ, తర్వాత ఏముండదు, తర్వాత డ్యూటీ లేదు. రాత్రిపూట ఏం చేస్తుండ్రు? మీ దగ్గర ఏమైనా సర్క్యులర్ ఉందా రాత్రిపూట ఎమర్జెన్సీ డ్యూటీ చేయడానికి? మీది ఎమర్జెన్సీ శాఖ కాదు కదా అని పోయి అడ్డుకోనికి పోయినాం. ఏది మీ ఆర్డర్ కాపీ అంటే నేను ఆర్టీఐల కింద అడిగితే మాకు రాత్రి పని ఏం లేదు, పనేం మాకు చెప్పలేదు అన్నారు. ఆ రోజు నాడు రాత్రి డ్యూటీ చేసిండ్రు. ఎట్లా చేసిండ్రు చెప్పు? గతంలో ఉన్న విద్యాశాఖ మంత్రి ఎట్లా చేసినావు చెప్పు? సబితా ఇంద్రారెడ్డి ఎట్లా చేసినావు చెప్పు? ఇప్పుడు వెళ్ళి ధర్నాలు మొదలు ఆమె యాక్టింగ్ మహానటి సావిత్రి కంటే ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు బయటకు వచ్చి చదువుకున్నది ఏంది? ఇంటర్మీడియట్ కదా తల్లి, మహాతల్లి చదువుకున్నది. ఇంటర్మీడియట్ చదివిన తల్లికి ఏం తెలుస్తుంది? తెలియక చేసిర్రా, వాంటెడ్ గా చేసిర్రా? మరి అంత అర్ధరాత్రి చేసిర్రు అంటే ఏమన్నా డబ్బులు మూటలు ఏమన్నా కాంట్రాక్ట్ లెక్చరర్లు అన్ని ముట్టుంటాయి. పెద్ద అలిగేషన్ అన్ని. మొన్న మీద ఇక ధన బలం కావచ్చు, రాజకీయ బలం కావచ్చు, వాళ్ళున్న కలెక్టివ్నెస్ కావచ్చు పడ్డాయి. అంటే మంచికి ఎంత మీ రూమర్సా, పుకారా, నిజమా, అబద్ధం కానీ ఒక్కొక్క లెక్చరర్ దగ్గర ఎంత కలెక్ట్ చేసి ఉంటారని అందాదా అంటే రాత్రికి రాత్రి 12 గంటలకు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా నేను. ఈ జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 35 ద్వారా 23 మంది రెగ్యులరైజ్ అయ్యారు. రీసెంట్ గా అయ్యారు. ప్రభుత్వం మొన్న 24-10 నెలల రెగ్యులరైజ్ అయ్యారు. దానికి ముందు ఒక సంఘటన జరిగింది. కొంతమంది కాంట్రాక్ట్ వాళ్ళు కలిసి ఒక ఇద్దరు వ్యక్తులకు డబ్బులు ఇచ్చిండ్రు. డబ్బులు ఇస్తే ఈ 23 మంది రెగ్యులరైజ్ అయ్యారు. మేము రెగ్యులరైజ్ కాలే, మా పైసలు మాకు వాపస్ అన్ని ఇస్తారా, మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారా అని అడిగితే సమాధానం ఇయ్యలే మధ్యవర్తులు. సమాధానం ఇవ్వకపోతే వారు పోయి వనస్థలిపురం PS లో కేసు పెట్టిండ్రు. నేను అది కూడా కోర్టుకు సబ్మిషన్ చేసిన. మరి డబ్బులు ఇచ్చినోడిది తప్పే. వనస్థలిపురం పోయి PS లో కంప్లైంట్ పెడితే 60 లక్షలు రికవరీ చేసిండ్రు. అలా 65 లక్షలని ఆరోపణ చేస్తే 60 లక్షలు రికవరీ చేసింది పోలీస్. ఇద్దరు కలిసి 60 లక్షలు ఇచ్చిర్రా? సరి 30 ఇచ్చిండ్రు. పర్మనెంట్ జాబ్ ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది, కావాలంటే మీకు ఎఫ్ఐఆర్ కాపీ పంపిస్తా. అంటే పర్మనెంట్ గా మమ్మల్ని జాబ్ లోకి తీసుకోండి అని చెప్పేసి దాదాపు 60 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఇది నిండు సత్యం. ఒకరిని వేసి ఒకరిని వేయలేదు అంటే వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు మధ్యవర్తులకు ఇచ్చుంటారు, ఎవరెవరికి ఇచ్చుంటారు మీరు అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు వీళ్ళు మొత్తం గతంలో ఎంతమంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు అందాగా?
ఇప్పుడు పర్మనెంట్ 3,000 పైచీలుకున్నారు. 3,000 పైన 3,000 పైచీలు. టోటల్ జాబ్స్ ఏమో 5,544. అందులో ఎక్కువ నేను విద్యా వ్యవస్థ నేను చెప్తున్నా కదా, ఎన్ని శాంక్షన్ పోస్టులు ఉన్నాయో, ఎన్ని వేకెంట్ పోస్టులు ఉన్నాయో అవన్నీ రెగ్యులరైజ్ అయినాయి. ఇప్పుడు అవి 5,544 కానీ ఇలా ఆంధ్రజ్యోతిలో 110 కింద వచ్చింది. అంటే మీరు చెప్తున్న లెక్చరర్లు ఏమో 3,000 మా 3,500 4,000 వరకు ఇవే పోస్టులు ఇది ఉన్నాయి. ఒక 2,000 వరకు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మీ వగేరా వగేరా. అవును. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇద్దరికి 60 లక్షలు అంటే ఇక్కడ వాళ్ళకి ఒక్కరికి ఒక 30 లక్షల చొప్పున వేసుకున్నా కోట్లాని కోట్లు చేతులు మారినట్టున్నాయి కదా. మైపాల్, నేను ఒక మాట చెప్పనా, గత ప్రభుత్వంలో ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చిన ఇది అన్కాన్స్టిట్యూషనల్. తర్వాత దీనిలో బ్యాక్ డోర్ ఎంప్లాయ్మెంట్ జరిగింది, వీళ్ళ సర్టిఫికెట్లు చక్కగా లేవు, వీళ్ళ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు, రోస్టర్ లేదు, ఉమాదేవి జడ్జిమెంట్ ఏదైతే చెప్పిందో అవన్నీ వయలేషన్ చేసినారని చెప్పిన. చెప్తూ మొన్న రాత్రికి రాత్రి రెగ్యులరైజ్ అయితే కొన్ని శాంపిల్గా కొన్ని ఏం చేసిన, వినాయక మిషన్ని, తర్వాత జేఆర్ఎన్ రాజస్థాన్ యూనివర్సిటీని, ఐఏఎస్సి రాజస్థాన్ ఐఏఎస్సి యూనివర్సిటీ, తర్వాత భోజ్ యూనివర్సిటీ, మదురై కామరాజు యూనివర్సిటీ, ఇట్లా కొన్ని సాహిత్య సమ్మేళన్ అదొక సంస్థ నుంచి ఇచ్చిన ఇన్వాల్వ్డ్ అని సుప్రీంకోర్టు, హైకోర్టు, తర్వాత యూజీసీ చెప్పిన తర్వాత కూడా వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసిండ్రు. నేను శాంపిల్కి మీకు 12 సబ్మిషన్ చేస్తున్నా అని 12 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేకపోయినప్పటికీ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఒక పిటిషన్ ఇచ్చిన. దాని తర్వాత వీళ్ళు ఎట్లా పట్టించుకోరు అనే ఉద్దేశం కొద్దీ కనీసం పోలీస్ వ్యవస్థ మీదమైన నమ్మకం ఉంటుందేమో, కనీసం న్యాయం చేస్తుందేమో అని సిఐడికి, ఏసీబీకి, తర్వాత ఇది మన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిషన్కి, డైరెక్టర్కి, వీళ్ళందరికీ ఇచ్చిన. పాపం ఏది మన సిఐడికి ఇచ్చిన తర్వాత కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అనే ఒక ఆనెస్ట్ ఆఫీసర్, మన యూనివర్సిటీ బిడ్డ ఆనెస్ట్గా వీళ్ళ మీద ఎంక్వైరీ చేయమని డీసీపీకి పంపిండు. డీసీపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి పంపిండ్రు. మరి ఏం మానిపులేట్ అయిందో తెలియదు. ఎంక్వైరీ చేసిండ్రు, ఎంక్వైరీ ఫైల్ని అక్కడే పెట్టిండ్రు. మరి దీనిలో కొంతమంది ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఎస్పెషల్లీ నర్సిరెడ్డి, ఎవడైతే విద్యావేత్త అని చెప్పుకొని తిరిగే సోకాల్ లీడర్లు ఉన్నారో ఈ లీడర్లకు అందరికీ ప్రాపకం ఉంది, ఇలా ఈ లీడర్లకు అందరికీ కన్సర్న్ ఉంది. అయినా ఏదైతే నేను ఇచ్చిన కంప్లైంట్, ఏవైతే తప్పుడు సర్టిఫికెట్లు, తప్పుడు యూనివర్సిటీల నుంచి వచ్చిండ్రు అన్నదాన్ని పక్కకే టీపిచ్చిండ్రు. ఇప్పటికీ దాని రిజల్ట్ బయటికి రాలే. ఏడాది అవుతుంది. ఏదైనా ఒక పిటిషను ఒక వారం రోజులలోనో ఒక 15 రోజులలోనో మనకు దాన్ని రిజల్ట్ వస్తే గవర్నమెంట్ పారదర్శకంగా పనిచేస్తుంది, గవర్నమెంట్ మంచి ప్రభుత్వం అనుకుంటాం. మరి మీ ప్రభుత్వం వచ్చినాక నేను ఇచ్చిన కదా ప్రజాప్రభుత్వం అనేది, ప్రజాప్రభుత్వం అనేది ఇచ్చిన కదా, పనికిరాని ప్రభుత్వం అయిపోయింది. ఇది చెత్త ప్రభుత్వం, ఇది ఉత్త ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం. నేను ఒక కంప్లైంట్ దారుగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు, లేకపోతే నన్నే ఎంక్వైరీ చేయనుంటివి, నువ్వు తప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినావు, నేను లోపల పెడుతున్నాను పెట్టనుంటివి, నేను ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ కదా. నువ్వు నా అవకాశం కూడా ఇవ్వకుండా తొక్కి పెడితే దొంగ అధికారులు దొంగ రాజకీయ నాయకులు కలిసి కుట్ర పన్నిండ్రు కదా మీరు. ఇవాళ నిరుద్యోగ యువత కళ్ళల్లో మత్తులు వేసుకొని చదువుతుండ్రు, కింద కాయలు కాసేదాకా కూకుని చదువుతుండ్రు. నీకేం తెలుసు చదువు విలువ గురించి? నాతో లిటరల్గా నర్సిరెడ్డి అనేటోడు అయితే లిటరల్గా చెప్పిండు, వాళ్ళు ఏళ్ళ తరబడి చేసిండ్రు, రెగ్యులరైజ్ చేయమని చెప్తున్నాం. తప్పే అంటే నువ్వు ఒక చదువుకున్న టీచర్వా, లేకపోతే నువ్వు పనికిరాని బ్రోకర్వా, వాళ్ళకి పనిచేసే బ్రోకర్వా అయ్యాలా? నువ్వు ఎట్లా కొడకా, నేను చెప్తున్నా కదా, ఎట్లా ఎమ్మెల్సీకి వెళ్తావో నేను చూస్తా. ఈసారి మళ్ళీ పోటీ చేస్తుండు ఒక టీచర్, గ్రాడ్యుయేట్స్ ఎట్లా టీచర్ ఎమ్మెల్సీ. ఒక టీచర్ నుంచి నువ్వు సెలెక్ట్ అయ్యి టీచర్ రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయినావు. విద్యా వ్యవస్థ ఎట్లుండాలో నీకు తెలియదా? బ్యాక్డోర్ ఎంప్లాయ్మెంట్ ఎంటర్టైనబుల్ చేయకూడదు అని తెలియదా నీకు? నువ్వు పోయి రెగ్యులరైజ్ చేయమని అడుగుతావు, నువ్వు పోయి ఒక్కని దీక్ష పెడతావు. అడగొద్దనే రాజ్యాంగంగా తీర్పు ఉందన్నారు కదా, కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ కు మమ్మల్ని పర్మనెంట్ చెయ్యు అని అడిగే హక్కు కూడా లేదని అంటారు కదా. వీళ్ళు ఎవడైతే రెగ్యులరైజ్ చేయమన్నారో వీళ్ళందరినీ లిటరల్ గా ఒక బ్యాడ్ వర్డ్ తోటి వాడుతున్నా. చదువుకున్న బెవడాలు వీళ్ళంతా.
చదువుకున్న బెవడాలు. ఇప్పుడు మన కరీంనగర్ అక్కడ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గెలిచిండు, ఇటు పల్లా రాజశేఖరరెడ్డి వరంగల్ ఖమ్మం మహబూబ్నగర్ వీళ్ళు మాట్లాడలేదు కదా ఎప్పుడు వీటి గురించి, మరి మాట్లాడారు. మరి వాళ్ళు ఎందుకు రాజకీయాల్లో పోటీ చేస్తారు, వీళ్ళు ఎందుకు ఓటేస్తారు గ్రాడ్యుయేట్? రాజకీయ ఎమ్మెల్సీ అనేది రాజకీయ నిరుద్యోగులకు 6,000 లాంటిది. రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రం అది. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ గెలిచిండు గ్రాడ్యుయేట్ తరఫున, సపోజ్ జీవన్ రెడ్డి అనుకుందాం, గెలిచిండు. ఎప్పుడు గెలిచిండు? టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా గెలిచిండు. మరి నిరుద్యోగులు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని, విద్యార్థులకు సీట్లలో అవకతవకలు జరుగుతున్నాయని, నిరుద్యోగులకు నియామకాలు చక్కగా జరుగుతలేవని, టీఎస్పీఎస్లో పేపర్ లీక్ అయిందని కుయ్యో మొర్రో అని మొత్తుకుంటూ ఒక అమ్మాయి అశోక్ నగర్లో చచ్చిపోతే ఒక్కనాడన్న నోరు మెదిపిండా? ఒక్కనాడన్న ఆమె కుటుంబాన్ని సందర్శించిండా? పరామర్శించిండా? మరి ఇట్లాంటి దద్దమ్మలకు ఎందుకే ఓట్లు వేయాలి? ఇట్లాంటి దద్దమ్మలను మీరు నియామకం ఎందుకు చేసుకోవాలి? సేమ్ యాజ్ వెల్ యాజ్ నర్సిరెడ్డి గెలిచిండు, ఎక్కడ టీచర్ ఎమ్మెల్సీ నుంచి గెలిచిండు. నువ్వు ఎవరి కోసం పనిచేయాలి? టీచర్ల కోసం పనిచేయాలి. టీచర్ల బాధలు బందీలు ఏందో చేయాలి. నువ్వు ఒక టీచర్ ఉండి గతంలో జాయిన్ అయ్యి పెన్షన్ తీసుకుంటావు. నువ్వు రిజిగ్నేషన్ ఇచ్చి ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత పెన్షన్ తీసుకుంటావు. మరి నీ తోటి సహచర ఉద్యోగికి వాళ్ళ తరపున నువ్వు ఎన్నికైన నువ్వు ఇన్ని రోజులు గాజులు దొరుకున్నావా? వాళ్ళకి పెన్షన్ కావాలని ఎందుకు అడగలే? వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలనే సోయి నీకు ఎందుకు లేదు? 5 DA లాగినాయి ఇప్పటి వరకు, 5 DA లాగినాయి. 5 DA లాగితే గవర్నమెంట్ మొన్న మేము పెన్ డౌన్ చేస్తామంటే గవర్నమెంట్కి అల్టిమేటం చేస్తాను. ఒక్క DA 16 సార్లు ఇస్తారంట. ఒక్క DA 16 సార్లు. ఎట్లా 16 సార్లు ఇస్తారు అంటే అర్థం కాలే నాకు. అది ఒక DA 16 సార్లు, ఒక్క DAని డివైడ్ చేసి 15 సార్లు 16 సార్లకి ఇస్తాడట. అది ఇడిచిపెట్టు. 2018 నుంచి 2026 వరకు వాళ్ళ ఫిట్మెంట్స్ ల్యాబ్స్ అయినాయి. అవి అడగాలి. 2018 నుంచి 2021 వరకు ఫిట్మెంట్ ల్యాబ్స్ అయినాయి. వాటికి ఏరియర్స్ ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు ఏరియర్స్ గతి లేదు. ఎన్నడన్నా అడిగిందా ఈ నర్సిరెడ్డి? ఎన్నడన్నా అడిగిందా ఇంకో ఎమ్మెల్సీ? ఎన్నడన్నా బాధ్యత పోరాటం చేసిండా? కానీ కాంట్రాక్టర్లకు రెగ్యులరైజ్ చేయాలని ఇక ఒక్కడు పోయి ఇట్లా పెట్టుకొని ధర్నా చేసిండు ఈ దద్దమ్మ. అంటే వీళ్ళు ఇంకెన్నుకుంటారట. నేను మాట్లాడకూడదు. పెద్దోడు, వయసులో పెద్దోడు, విజ్ఞుడు, చదువుకున్నాడు, కానీ పనికిరాని స్టేట్మెంట్ ఇస్తే ఇట్లనే మాట్లాడాల్సి వస్తుంది నాలంటోడు. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ మీద ఇప్పుడు మొన్న గెలిచిన ఎమ్మెల్సీ తీర్మార్మల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో గెలిచిన ఏమైనా స్పందించిండా? ఏందైనా వైఖరి అంటే ఎక్కడ మీరు నేను ఇప్పుడే చెప్పిన చాలా మంది సోకాల్ లీడర్లు ఇప్పుడు నేను ఎమ్మెల్సీ కంటెస్ట్ చేస్తా అన్న ఒక పనికి మాసిన విద్యావేత్త ఎవరు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పోరగాండ్లను దోసి తల్లిదండ్రులని దగ్గర డబ్బులు దోసి ఇవాళ ఆ డబ్బులతోటి ఇవాళ రాజకీయం చేసి మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నికలలోకి వస్తుండు. ఇట్లాంటి వాడు మనకెందుకు? వాళ్ళు ఎవరైనా కోర్టుకు అదే విధంగా 3 నెలల ముందే ఇంకొక అతను విద్యా సంస్థలు పెట్టుకుంటాట విన్నర్స్. ఇలా నువ్వు ఒక ఎంప్లాయీగా ఉండి ఒక జూనియర్ లెక్చరర్గా ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ప్రమోషన్ తీసుకొని నువ్వు విన్నర్స్ అనే కోచింగ్ సెంటర్ పెట్టుకొని కోచింగ్ సెంటర్కి న్యాయం చేసినావా, లేకపోతే నువ్వు చదువు చెప్పే విద్యార్థులకు న్యాయం చేసినావా? ఇగో ఇట్లాంటి వాళ్ళంతా డబ్బులు సంపాదించుకొని ఇలా ఎలక్షన్లకు వస్తుండ్రు. ఒక్కనాడు ఈ కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ కోసం పోరాటం చేసింది లేదు. జీవో నెంబర్ 3 మన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లోకల్ నాన్ లోకల్ పేరట నియామకాలు పోతుంటే జీవో 46 మీద ఒక్కనాడు పోరాటం చేసింది లేదు, ఒక్కనాడు ఉద్యమాలు చేసింది లేదు. వీళ్ళకు పదవులు కావాలి, వీళ్ళకి ప్రచారం కావాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి, పోస్టులు తీసుకోవాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. ఎందుకరా జీతం, బత్యం, టెలిఫోను, కారు, బంగ్లా, పిఏ ఇవన్నీ మీకెందుకు? వీళ్ళకెందుకు ఇవ్వాలి? ఇట్లాంటి వాళ్ళని ఎందుకు గెలిపియాలని అడుగుతున్నా నేను. నువ్వు ఎవడి హక్కుల కోసం గెలిపించుకున్నావో వాని హక్కుల కోసం కాపాడకుండా వేరేటోని హక్కుల కోసం కొట్లాడేటోడు ఎందుకు అని అడుగుతున్నా నేను. బాధ్యతను మర్చిపోతే ఎందుకు పాత చెప్పు తీసి కొడతలేరు అని అడుగుతున్నా నేను.
ఓకే అన్న. ఫైనల్గా నిరుద్యోగులకు ఏం చెప్తారు? ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా వీళ్ళు నిమ్మకు నీరెత్తనట్టు ఉండడం, పెద్ద పెద్ద మొత్తంలో అంటే గవర్నమెంట్ను బడగొట్టడంలో నిరుద్యోగుల పాత్ర కీలకం. ఎస్పెషల్గా ఇప్పుడు మీరు అన్న ఇప్పుడు జీవో 16 సెక్షన్ 10 తీసుకురావడంలో వల్ల కూడా అప్పుడు నిరుద్యోగులు చాలా కోపంగా ఉండే. అరే నిన్న కాక మొన్న కదా జియో నెంబర్ 46 గత ప్రభుత్వం తీసుకొచ్చింది కదా, గత ప్రభుత్వం తీసుకొచ్చింది. నేను అడుగుతున్నా ఇవాళ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో కాంటిజియస్ జోన్ అనేది నువ్వు డెఫినేషన్ ఇవ్వలేదు, దాన్ని సెగ్రిగేషన్ చేయలేదు. జిల్లాలని జోన్లని మల్టీ జోన్లని సెగ్రిగేషన్ చేసినావు. మరి సెగ్రిగేషన్ చేయకుండా కంటిజియస్ జోన్ పరిధి చెప్పకుండా ఎట్లా వ్యాలిడే అవుతుంది? ఇంకోటి 58 ఏళ్ళు ఉన్న వాళ్ళని కూడా 61 చేస్తే అప్పుడు సునీల్ నాయక్ అక్కడ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో కూడా చనిపోయాడు. ఇదొక అంశం. అయితే జియో నెంబర్ 29 జియో నెంబర్ 55 ద్వారా 80,000 పోస్టులను నోటిఫై చేసి 80,000 పోస్టులను నోటిఫై చేసి దాని ద్వారా నియామకాలు చేస్తామని చెప్పిండ్రు. మరి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జియో నెంబర్ 29 ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? దాని మీద ఉన్న ఎక్స్ప్లెనేషన్ ఏంది? ఎంతమంది మెయిన్స్కి సెలెక్ట్ అయ్యిండ్రు, ఏ రిజర్వేషన్ల సెలెక్ట్ అయినరు అని ఒక్కనాడన్న ప్రజాప్రభుత్వం అయితే, పారదర్శక ప్రభుత్వం అయితే వెబ్సైట్లో పెట్టలేవు. ఎందుకు? దోచుకునే దొంగలు రెండు పార్టీలు, ఈ పార్టీలన్నీ దోచుకునే దొంగలు. ఎవడు అది నేను అదే అంటున్నా, మెజారిటీ ప్రజల చేతిలో అధికారం ఉండాలి. నువ్వు కొట్లాడుకుంటున్నావు, వాడు ముల్లే పట్టుకపోతుండు. రైట్, ఏం చేస్తావు? ఓకే అన్న. ఫైనల్గా నిరుద్యోగులకు ఏం చెప్తారు ఈ కేసు గురించి, ఈ కాంట్రాక్ట్ మరి ఎట్లా? అదే గడిచిన పదేళ్ళుగా శంకరు నేనని ఎప్పుడు పోరాటం చేయాలి. శంకర్కు ఏదో పదవి దొరుకుతుందని హైదరాబాద్ రాలే, శంకర్కి ఏదో డబ్బులు దొరుకుతాయని రాలే, శంకర్కి ఏదో ఖ్యాతి దొరుకుతుందని రాలే. ఒక గవర్నమెంట్ వ్యవస్థలో నేను చదువుకున్నా, ఆ వ్యవస్థ నష్టపోవద్దు, ఆ వ్యవస్థ నిలబడాలని కొట్లాడుతున్నా. ఆ కన్సర్న్ ఒక్కటి తప్ప నేను ఇది కాకుండా వేరే పనులు చేసుకుంటే నేను మస్తు సంపాదించుకోవచ్చు. నేను అందరి లెక్క గడిచిన నా తోటి ఉద్యమకారుల లెక్క నేను అనుకుంటే ఈరోజు ఫార్చ్యూనర్లో తిరగచ్చు, నేను ఒక పదవిలో తిరగచ్చు. కానీ నేను ఎప్పుడూ ఏ రాజకీయ నాయకుని కాళ్ళు పట్టుకోలే, ఎవరిని బూట్లు నాకలే, ఎవరి దగ్గర 10 రూపాయలు తెచ్చుకోలే. నేను ఎవరి 10 రూపాయలు దేనికన్నా మంచి పని కోసం అంటే ఆ మంచి పని కోసం ఉపయోగించడమే తప్ప ఎప్పుడూ ఖర్చు పెట్టలే. కానీ అమూల్యమైన మా జీవితాలు 10 ఏళ్ళ కాలం అయింది. ఆ కాలాన్ని ఎవరు తెచ్చేయలేదు. అయినప్పటికీ ఒక లక్ష్యం కోసం కొట్లాడుతున్నాం కాబట్టి ఇలా ఈ జీవో మీద ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పు పూర్తి మనం అనుకునే న్యాయం వచ్చే వరకు పోరాడదాం. మనం పోతున్నప్పటికీ మాజీ గవర్నమెంట్ లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మీకు ఏమైనా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందో? కోట్లు సంపాదించిన బాల్కా సుమన్ కానీ, గాదర్ కిషోర్ కానీ, బొంతు రామ్మోహన్ కానీ, లేకపోతే గువ్వల బాలరాజు కానీ, ఇంకా ఇట్లా ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా మీకేమన్నా ఇప్పుడు మీరు చేస్తున్న ఈ న్యాయమైన చేసిన తప్పే వాళ్ళు కదా, వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళ పాత్ర కూడా ఉందండి పాపంలా. వాళ్ళు ఎందుకు చేసిందే వాళ్ళు కదా, దాన్ని కొనసాగిస్తుందే వీళ్ళు కదా. ఎవరికైనా ఓటు బ్యాంక్ రాజకీయాలు కదా. మేము బ్యాక్ డోర్ నుంచి డబ్బులు వస్తాయి కదా, బ్యాక్ డోర్ అపాయింట్మెంట్ చేస్తే బ్యాక్ డోర్ మనీ వస్తుంది కదా. అంత ప్రేమ ఉన్నోళ్ళు మా మీద ఎందుకు, నిరుద్యోగుల మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? మేము గంపగుత్తకు ఓట్లు వేయం కదా, మాకు విచక్షణ ఉంటుంది కదా, మంచి చెడులు చూస్తాం కదా.